బాలినేని ఒక డిమాండ్ని ఓ వైపున మన జగన్మోహన్ రెడ్డి తీర్చేశారు. అది డబ్బులకు సంబంధించినటువంటిది. ఏదైతే మాగుంటది విషయంలో మాత్రం పక్కన పెట్టేయమన్నారు. కానీ ఏదైతే స్థలాలకు సంబంధించిన డబ్బులు ఇవ్వాలో దాన్ని మొన్న అడగటం ఇచ్చేస్తానని చెప్పడం, అది ఇప్పుడు తాజాగా డిప్యూటీ తహసీల్దార్ పేరుతో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఒంగోలు నియోజకవర్గ అర్బన్ హౌసింగ్ కొరకు సుమారు 270 మంది రైతుల నుండి మల్లేశ్వరపురం, ఎన్ అగ్రహారం, ఎర్రజర్ల మరియు వెంగమొక్కలపాలెం తదితర గ్రామాల్లో భూసేకరణ కార్యక్రమం సుమారు 435 ఎకరాలు జరగగా సదరు భూములకు సంబంధించిన 216 మంది రైతులు బ్యాంక్ ఖాతాలకు నేరుగా సుమారు 126 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. గతంలో 30 కోట్ల రూపాయలు జమ చేస్తే నేడు 96 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఇంకా 34 కోట్ల రూపాయలు సదరు రైతుల బ్యాంకు లోన్లు మరియు ఇతరులకు సంబంధించిన మొత్తాలు మరొక 2 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి రైతుల వద్ద నుండి ఒంగోలు అర్బన్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియ దాదాపుగా పూర్తి అవగా నేటితో సదరు స్థలంలో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయడానికి ఆటంకాలు తీరిపోయినాయి. త్వరితగతిన ఇండ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ఎప్పటికప్పుడు మాజీ మంత్రివర్యులు మరియు ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పర్యవేక్షిస్తున్న ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు శరవేగంగా పట్టాల పంపిణీ కొరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందంటూ విశ్వేశ్వరరావు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ స్టేట్మెంట్ ఒకటి ఇప్పుడు లైన్లోకి వచ్చింది. అంటే డబ్బులు ఇచ్చేశారనమాట.